హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 95వ భాగం. ఎక్కడ ముద్దు పెడతాడోనని గట్టిగా కళ్ళు మూసుకుంది కాస్త. ఎంతకీ తన స్పర్శ తెలియకపోవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి వెనక్కి కళ్ళు తిప్పి చూడగానే తన వైపే నవ్వుతూ చూస్తూ అతి దగ్గరగా వచ్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అభిరామ్. ఆ ముద్దులోని మాధుర్యానికి తనువంతా పులకరించిపోతుంటే అభి స్పర్శని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని నెమ్మదిగా తెరవగానే భయపట్టావా అని కళ్ళెగరేశాడు. నిన్నే అడిగేది. అవునన్నట్టు తలాడిస్తే తన గెడ్డం పట్టుకుని దగ్గరికి లాక్కుని, డోంట్ వరీ, నేను అంత ఈజీగా ఛాన్స్ తీసుకునే రకాన్ని కాదు. జస్ట్ ఏదో మూడాఫ్లో ఉన్నావు, దాని నుండి బయటికి రప్పించడానికి అలా చేశా అంతే అని ఉఫ్ అంటూ ఆమె ముఖం మీద ఎయిర్ బ్లో చేస్తే కళ్ళు టపటప అర్పుతూ నవ్వేసింది. అబ్బా, ఇప్పుడు సెట్ అయ్యావు, లేదంటే ఏదో పోగొట్టుకున్నట్టు బొమ్మలా కూర్చున్నావు. ఇకెళ్ళి పడుకో, నాకు వర్క్ ఉంది అని చెప్పి వెనుతిరగ్గానే వెనుక నుండి గట్టిగా అతన్ని హత్తుకుపోయింది. ఒక్క క్షణం అలానే నిలబడిపోయాడు అభిరామ్. తన పొట్ట చుట్టూ ఉన్న మను చేతుల్ని తడుముతూ, ఏంటి, నా బెడ్ ఇక్కడుంటే నాకు నిద్రెలా పడుతుంది? హో గాడ్, నీకు నేను పర్మనెంట్గా బెడ్లా కనిపిస్తున్నానా? అవునన్నట్టు తలూపింది. ఇంతలో అభి ఫోన్ రింగ్ అవడంతో కాసేపు, ఇప్పుడే వస్తానంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి తిరిగొచ్చి బెడ్ డెక్కికి ఆనుకోగానే ఈ మధ్య బాగా అలవాటవడంతో చొరవగా అతని గుండెల మీదకి చేరిపోయింది మను. ఒక చేత్తో మనుని జోకొడుతూ, నా లైఫ్లో నేను పిల్లోగా బెడ్గా మారతానని కల్లో కూడా అనుకోలేదు. అంటే కల్లో కూడా అనుకోనివి జరగడమే జీవితం మిస్టర్ అభిరామకృష్ణ. అబ్బా, ఫిలాసఫీనా? హా అంటూనే తన టీషర్ట్ బటన్స్ పెడుతూ తీస్తూ ప్రశాంతంగా నిద్రపోయింది మను. ఒక చేత్తో ఆమెని జోకొడుతూనే మరో చేత్తో మాక్బుక్ ఓపెన్ చేశాడు అభి. మాన్షన్ ముందు ఆగిందొక వైట్ కలర్ బెంచ్ కార్. అందులో నుండి రెడ్ కలర్ టీషర్ట్ 3/4 బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని దిగిందొక అందమైన అమ్మాయి. తనకి రెడ్ కలర్ క్యాప్, మీనాల్లా ఉన్న కళ్ళు, భుజాల వరకు ఉన్న కర్లీ హెయిర్తో ఈ కాలానికి తగ్గట్టుగా ఉన్న అమ్మాయి కార్ డిక్కీలో నుండి ట్రాలీ బ్యాగ్ తీసుకొని చుట్టూ చూసుకుంటూ తన హై హీల్స్ ని టకటకలాడిస్తూ లోపలికొస్తుంటే, లోపల రామ్, ఈరోజు మీటింగ్ ఉంది, దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఫైల్స్ ఏదీ మిస్ చేయకు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని రామ్తో చెప్తున్నాడు అభిరామ్. ఓకే అన్నయ్య, టైం అయింది, నేను ఇక బయలుదేరుతాను. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరా? టైం లేదులే అన్నయ్య అంటూనే తన పిఏకి కాల్ చేసి, నేను చెప్పిన ఫైల్స్ ఏవి మిస్ చేయకండి, తీరా వచ్చిన తర్వాత మర్చిపోయామంటే కుదరదు, ఓకేనా అని ఫాస్ట్గా రామ్ అడుగులేస్తున్నాడు. గార్డెన్లో ఉన్న సర్వెంట్స్ అందరికీ హాయ్ చెప్తూ నవ్వుతూ తుల్లుతూ వస్తున్న ఆ అమ్మాయి ఎంట్రన్స్ దగ్గరికి రావడం, అదే టైంకి ఫోన్ మాట్లాడుతూ రామ్ కూడా ఎదురు రావడంతో పక్కకి చూస్తూ వస్తున్న అమ్మాయి చూసుకోకుండా ఎదురుగా వస్తున్న రామ్కి డాష్ ఇచ్చేసింది. రామ్ చేతిలో ఉన్న ఫ్లోర్ మీదికి జారిపోతే ఆ అమ్మాయి పెట్టుకున్న క్యాప్ గాల్లోకి ఎగిరిపోయి ఒక రౌండ్ తిరిగి వెనక్కి పడిపోతుండడంతో, ఏ జాగ్రత్త అంటూ రామ్ పట్టుకోవడంతో కింద పడేది కాస్త రామ్ చేతుల్లో పడింది ఆ అమ్మాయి. అతి దగ్గరగా ఉన్న అమ్మాయిని ఎవరా అన్నట్టుగా రామ్ చూస్తుంటే ఆ అమ్మాయి మాత్రం చక్రాల్లో ఉన్న కళ్ళని ఇంకా పెద్దగా చేసి రామ్ని కళ్ళార్పకుండా చూస్తూ, వావ్, రెక్కల గుర్రం మీద రాజకుమారుడు నాకోసం వచ్చేశాడు అని తనలో తనే మాట్లాడుకుంటుంది. పడియూసే, నాకోసం రెక్కల గుర్రం మీద వచ్చేసావా రాకుమారా అంటుంటే తనని సరిగ్గా నిలబెట్టి చుట్టూ చూసి, ఎవర్ని? నిన్నే రాకుమారా అనగానే, ఏయ్, నీకేమైనా పిచ్చా? రాకుమారా ఏంటి, నువ్వేమైనా దేవకన్యవా? దాదాపు ఆరేంజే కదా, నా కోసం రెక్కల గుర్రం మీద రాజకుమారులా వచ్చింది మీరే కదా అని మెలికలు తిరుగుతూ అంటుంటే చిరాగ్గా, నా పేరు రాజ్ కుమార్ కాదు, రామ్, సాకేత్ రామ్. రామ్, సాకేత్ రామ్, ఐ యామ్ యశు, యశస్విని. యశునా?
యశు అంటే ఈ అమ్మాయి మను చెల్లెలా అని మను అనుకుంటుంటే, రాజకుమారా, నా కోసం వచ్చేస్తారా? ఇంత త్వరగా వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోతిని. నీకోసమే 1000 కళ్ళని 1,00,000 కళ్ళల్లా చేసుకుని ఎదురు చూస్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థం కాలేదా నాథ? నేను పూర్వజన్మమున మీ చరణదాసిని. ఈ జన్మమున మీకై హైదరాబాద్లో పుట్టి ఇక్కడ తేలితిని అని యశు సిగ్గుపడుతూ చెప్తుంటే, ఏమీ అర్థం కాక, ప్లీజ్ కొంచెం తెలుగులో మాట్లాడతావా? కన్నీళ్లు పెట్టుకుంటూ, అర్థం కాలేదా నాథా? మీరు వేరెవరో కాదు, రెక్కల గుర్రం మీద వచ్చి మా నాన్నని కొట్టి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన నా రాజకుమారుడు. ఆశ్చర్యంగా, ఎవరు? నేనా? హా, మీరే రాకుమారా. మీరు నా కోసం రెక్కల గుర్రం మీద? చిరాగ్గా, నాకు మామూలు గుర్రం ఎక్కడమే రాదు, ఇక రెక్కల గుర్రం ఎక్కడెక్కుతాను? ఎర్రగడ్డ నుండి గాని తప్పించుకొని వచ్చావా? కాదు నాథా, బెంగుళూరు బస్సులోనే వచ్చి తిని. ఎందుకు? నా తల తినడానికా? మెలికలు నిరుగుతూ, నాథా, ఏంటి నీ బాధ? ఆహా, ఆనాటి ప్రాస ఇంకా మిమ్మల్ని వీడిపోలేదు చూడండి. ఏదో ఒకటి చాలు, మీరు నా నాథుడే అనడానికి. బాబోయ్, ఈ పిల్లకి పిచ్చి పీక్స్లో ఉన్నట్టుంది, ఇక్కడి నుండి తప్పించుకోవాలి అనుకుని మెల్లిగా వెళ్ళిపోతుంటే, ఎచ్చరికేగుతుంటివి నాథా అంటూ ఎదురుగా నిలబడింది యశు. నువ్వెక్కడికి రావో అక్కడికి అని వెళ్ళిపోతుంటే, వలదు వలదు, మీరు నాతోనే ఉండవలను అంటూ చెయ్యి పట్టుకుంది. దూరం జరిగి, ఎవరు తల్లి నువ్వు నన్నిలా పట్టుకున్నావు? చెప్పాను కదా రాకుమారా, ఈ జన్మమున నేను యశుని. మీరు నన్ను ముద్దుగా యాష్ అని పిలిస్తే చాలు, నీడలా మీ వెంటే ఉంటా. నీకు దన్నం పెడతా, నన్ను వదిలే తల్లి అని వెళ్ళిపోతుంటే, రాకుమారా ఆగుము, మీ చరణదాసిని కనికరించండి అంటూ వెనకే పరిగెత్తింది యశు. వీళ్ల గోలకి లోపలున్న అందరూ బయటకొచ్చారు. రామ్, ఏం జరుగుతుంది ఇక్కడ అన్న గాయత్రి గొంతుకు ఇద్దరూ తల తిప్పి చూశారు. ఒసే మనోరాలా, నువ్వెప్పుడొచ్చావే అని అరుంధతమ్మ సంతోషంగా అడిగితే, ఇప్పుడే అమ్మమ్మ అంటూ వెళ్ళి ఆవిడ్ని గట్టిగా హక్ చేసుకుని, ఎలా ఉన్నావు? నాకేంటే తిట్టంగా ఉన్నాను. బాగా లావయ్యావమ్మమ్మ, నేనొచ్చానుగా, తగ్గించేస్తాలే. యశు, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది మను. అక్క అంటూ హక్ చేసుకుని తనని రౌండ్గా తిప్పుతూ, ఎలా ఉన్నావు అంటే, అబ్బా ఆపవే, కళ్ళు తిరుగుతున్నాయి అనగానే ఆగిపోయింది. అసలు నువ్వేంటి ఇంత సడన్గా? నా సంగతి తర్వాత, ఇంతకీ మా బావెక్కడా? లోపల నుండి వస్తూ, హే డార్లింగ్ అంటూ అభిరామ్ చేతులు చాపగానే, బావా అని గట్టిగా అరుస్తూ వెళ్ళి చుట్టుకుపోయింది. మిస్ యూ సో మచ్ అని గట్టిగా అరుస్తూ ఇద్దరూ రౌండ్గా తిరుగుతుంటే, చెంప మీద చిన్న స్లాబ్ ఇచ్చి, మిస్ యూ టూ డార్లింగ్ అన్నాడు అభి. అభి, ఎవర్రా అమ్మాయి అని గాయత్రి యశు గురించి తెలియక అడుగుతుంటే, హా అమ్మా, ఈ అల్లరి పిల్ల యశు, మను చెల్లెలు. ఓ అలాగా. చిరాగ్గా, మమ్మీ నేను ఆఫీస్కెళ్తున్నా అన్నాడు రామ్. మమ్మీనా? అంటే ఈయనా? డార్లింగ్, నీకు వాడు తెలీదు కదా, వాడు నా తమ్ముడు రామ్. కళ్ళు పెద్దవి చేసుకుని, అంటే చిన్నబావగారు, అంటే ఈవిడ మా అత్తయ్య గారు అనుకుంటూ, అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని అభి దగ్గర మాయమై గాయత్రి కాళ్ల మీద పడిపోయింది యశు. అయ్యో ఏంటిది, లేలేమ్మా అంటూ తనని లేపి, ఏంటమ్మా ఇది? అభిమను ఇద్దరూ యశు బిహేవియర్కి మొహాలు చూసుకుంటే, యశు, నువ్వేంటి సడన్గా సావిత్రి టైంకి మారిపోయావు అన్నాడు అభి. అదేం లేదు బావగారు, ఎంతైనా మా అత్తయ్య గారు కదా. రామ్ వైపు చూస్తూ, నేనేమో ఈ ఇంటికి చిన్న కోడల్ని అంటుంటే అందరూ అర్థం కాక చూశారు. అదే అత్తయ్య గారు, మా అక్కకి చెల్లిని, అప్పుడు నేను చిన్న కోడల్నే కదా. ఏమంటారు చిన్నబావగారు? ఓ అదా. కోపంగా యశుని చూసి, బాయ్ మా అని రామ్ వెళ్ళిపోతుంటే, రే రామ్, టిఫిన్ చేసి వెళ్ళరా అని కేకేసింది అరుంధతమ్మ. నాకు టైం అయింది నానమ్మా. రామ్, పర్వాలేదు కమ్ అని అభి అనడంతో ఇంకేం చెయ్యలేక లోపలికి నడుస్తున్నా, మను, యశు నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా. లేదక్క, నాకు బాగా ఆకలేస్తుంది. సరే హ్యాండ్ వాష్ చేసుకో. ఓకే అంటూ హ్యాండ్ వాష్ చేసుకొచ్చి కావాలని రామ్ పక్కనే కూర్చుంది యశు. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? రాముడు వింటే సీత కదా బావా, అందుకే మీ పక్కనే నేను అని సిగ్గుపడుతుంటే, రాముడు సీత ఏంటి, అసలు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అని అయోమయంగా అడిగాడు రామ్. మిమ్మల్ని చూస్తే సిగ్గొచ్చేస్తుంది రాకుమారా. ఏమొస్తుంది? సిగ్గు బొగ్గేం కాదు, సినిమా డైలాగ్స్ ఆపి నోరు మూసుకొని తిను
నోరు మూసుకుని ఎలా తింటారో ఒకసారి చూపించండి చిన్నబావగారు. అబ్బా అంటూ తల పట్టుకుంటే, అరుంధతమ్మ, గాయత్రి, యశు మనులా కాదు, దాంతోపాటు మనల్ని కూడా ఆడిస్తుంది. చెలాకైన అమ్మాయి, అలానే అల్లరి పిల్ల. చూస్తుంటే తెలుస్తుంది అత్తయ్య. ఎప్పుడూ సైలెంట్గా ఉండే ఈ మనుషుని ఇప్పుడు ఎంత సందడిగా ఉందో చూడండి. మీరలా పొగిడితే నాకు సిగ్గేస్తుంది అత్తయ్య అని చేతుల్లో ముఖం దాచుకొని కూర్చునే మెలికలు తిరుగుతుంది యశు. చిన్నబావగారు, నేను అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేసినట్టే. మార్కులా? ఏం మార్కులు? అన్నీ నాతోనే చెప్పిస్తారు చిన్నబావగారు. ఈ మార్కులు ముందు ముందు మనిద్దరికీ యూజ్ అవుతాయి అని మెలికలు తిరుగుతుంటే, ఏమి యూజ్ అవుతాయి? పోండి బావగారు, అన్ని నా నోటితో చెప్పిస్తే ఎలా అని గుసగుసగా రామ్తో మాట్లాడుతుంది యశు. వాళ్ళిద్దరినీ చూస్తున్న గాయత్రిలో ఏదో ఆలోచన. తన ఆలోచనకి పెదవుల మీద చిరునవ్వు చేరింది ఆమెకు. ఏంటి డార్లింగ్, నీ మాటల్లో నీ బిహేవియర్లో ఏదో తేడా కొడుతుందే అని అభిరామ్ అంటే, ఊరుకోండి పెద్దబావగారు. ఏంటి పేదబావగారా? నన్నా? ఓ మై గాడ్, వాట్ హ్యాపింగ్ డార్లింగ్? ఉన్నట్టుండి ఈ మర్యాదలేంటి అని అభిరామ్ కూడా అర్థం కాగా అడిగాడు. అంటే బావా, అప్పుడంటే నువ్వొక్కడివే. రామ్ చైర్కి దగ్గరగా జరుగుతూ, కానీ ఇప్పుడు చిన్న బావ కూడా ఉన్నాడు కదా, అందుకని కొంచెం రెస్పెక్ట్ యాడ్ చేశా. నీకు నచ్చిందా పెదబావగారు? బాగుంది, కానీ నా దగ్గర మాత్రం నీ ఒరిజినాలిటీలోనే ఉండు బేబీ. సరే అని, మరి మీకు నా రెస్పెక్ట్ నచ్చిందా చిన్న బావగారు అంటూ అడిగింది రామ్ని యశు. నచ్చలేదు. మరెలా పిలవమంటారు? అసలు పిలవకుండా ఉండు, బాగుంటుంది. కానీ చిన్న బావా, ప్లీజ్ నన్ను తిననివ్వు. సరే తినండి, తర్వాత మాట్లాడదాం అంటే రామ్ మనసులో, ఇంకా మాట్లాడతావా దేవుడా, ఈ పిల్ల దెబ్బకి చెవులు పేలిపోయేలా ఉన్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి అనుకొని ఫాస్ట్గా తింటున్నాడు రామ్. మను, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడిగితే, అంతా బాగున్నారక్క. ఉన్నట్టుండి వచ్చావంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. అబ్బా మను, ఇప్పుడే కదే వచ్చింది, అప్పుడే క్వశ్చన్స్ ఏంటి? యువర్ రైట్ అమ్మమ్మ అని, అక్క నేను చాలా బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర వస్తుంది. సరే వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మమ్మ, మనిద్దరం కలిసి తర్వాత క్యారం బోర్డు ఆడుకుందాం, సరేనా? ఏయ్, పెద్దవాళ్ళ ముందు ఏంటి మాటలు అని మను అంటే, ఇప్పుడు నేనేమన్నానక్క, చాలే నోరు మూసుకో. అత్తయ్య గారు, యశుకి చిన్నతనం పోలేదు, ఎక్కువ మాట్లాడేస్తుంది, మీరేమనుకోకండి. అక్క, అత్తయ్య ముందు నా పరువు తీస్తున్నావు. మీరు చెప్పండి అత్తయ్య గారు, నేను అల్లని పిల్లనా అని కళ్ళు టపటప ఆడిస్తుంటే, అలాంటిదేం లేదు యశు. అయినా ఆ మాత్రం అల్లరి ఉంటేనే కదా ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది. రామ్కి అక్కడ డిస్కషన్ అంతా చిరాగ్గా అనిపిస్తుంటే, నేనిక వెళ్తాను మామ్ అంటూ యశుని చూస్తూ వెళ్ళిపోయాడు. చిన్నబావగారు, మీ పెన్ కింద పడిపోయింది అనడంతో, ఎక్కడా అంటూ కిందకి బెండ్ అయ్యాడు రామ్. ఎక్కడా లేదే, ఊరికే చెప్పాను అని నవ్వుతుంటే చిరాగ్గా చూసి పైకి లేచాడు. తను కూడా కిందకి బెండ్ అయి, బావగారు మీరు మళ్ళీ ఏ టైంకొస్తారు? ఎందుకు? మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నేను అసలు ఇంటికే రావట్లేదు. మీరు రాకపోయినా నా మనసు కూడా మీతోనే ఉందిగా చిన్నబావగారు. వద్దు, దాన్ని నీ దగ్గరే దాచుకో, నాకక్కర్లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు రామ్. అబ్బా, ఈరోజు ఎపిసోడ్ అంతా చాలా సరదాగా సాగింది కదా యశు వల్ల. రైటర్ గారు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదే అనుకుంటా. యశు సడన్ గా మాన్షన్లోకి ఎంటర్ అయింది, అది కూడా రెక్కల గుర్రం మీద రాకుమారుడు వచ్చాడంటూ రామ్తో వలసలు కలిపేసింది. అసలు ఉన్నట్టుండి యశు ఎందుకు వచ్చింది? అసలే అభి మీద కోపంతో వెళ్ళింది కదా. ఈ మధ్యలో ఏం జరిగింటుంది? ఏం జరిగింది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.